ఇటువంటి పెద్ద కాంప్లెక్స్ ఉందంటే ఇక్కడ గోదాం పెట్టుకున్నారంటే సరైనటువంటి మెటీరియల్ అంతా కూడా ఫోమ్కి సంబంధించినటువంటి ఫర్నిచర్ షాప్స్ కనుక ఆ మెటీరియల్ అంతా కూడా కాలిపోయేటటువంటి మెటీరియల్ ఉంటుంది. అంతా ప్లాస్టిక్ ఐటమ్స్ కానివ్వండి, ఫోమ్ కానివ్వండి, టేక్ వుడ్ కానీ ఇవన్నీ ఉంటాయి. దాంట్లో అన్నప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. అట్టముక్కలు అవన్నీ ప్యాకింగ్ ఉంటాయి. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఇటువంటి ప్రమాదాలను కూడా గాలికి వదిలేసినటువంటి నేపథ్యంలోనే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు అడావుడి చేసి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రమాదాలు జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రతిసారి కూడా పోలీసులకు కానివ్వండి, ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అందరూ చెప్తూనే ఉంటారు. కానీ అప్పటికి కూడా గాలికి వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడే వీళ్ళకు దృష్టి చెప్పినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళి బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా మనం చూడాలి సిద్ధాబాద్. ఎందుకంటే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ప్రమాదాలు కానివ్వండి, ఇటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లోపలికి వెళ్ళాలంటే కూడా చాలా కష్టమవుతున్నది. అక్కడ నుంచి ఉన్న మెటీరియల్ అంతా కూడా బయటకి పంపిస్తున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ ఎప్పుడు తీసుకొస్తారు అనేది ఎదురు చూస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. లోపల నుంచి బయటకు తీయాలంటే వీళ్ళందరూ కూడా అక్కడ మెటల్ లోపల ఉన్న వాళ్ళు కూడా బయటికి తీయాలంటే కూడా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏదో చిన్న గల్లీ, ఏదో చిన్న రోడ్, అక్కడ చిన్న ఒక సెట్ బ్యాక్ లాంటిది ఏదైతే ఉన్నదో అటు నుంచి పిల్లలను కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. వాళ్ళ మెటీరియల్ ఏదైతే లాస్ అవుతుందో వాళ్ళు మాత్రము ఆడవిడిగా అనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్న పిల్లలు కూడా బయటికి తీసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు సీతాబాద్. ఎందుకంటే ఉదయం నుంచి ఇక్కడ చూసుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి షాపు యజమాని, ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తుంటే షాప్ సంబంధించినటువంటి యజమాని అవుతున్నాడు, వాళ్ళతో మాట్లాడవచ్చు. సరే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు భయ్యా అందరితో भी आया बच्चे, भैया बच्चे लाया नहीं लाया ना చూడవచ్చు. ఎందుకంటే ఉదయం నలుగురు ఎవరైతే ఉన్నారో పిల్లలతో పాటు తల్లి ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు ఇంకా జరుగుతున్నాయి. ఎందుకంటే బయటకు తీయాలంటే ఖచ్చితంగా ఇవన్నీ మంటలు కానీ అదుపులోకి రావాలి, దట్టమైన పొగలు కూడా కంట్రోల్కి రావాలా. ఇక్కడ మనం చివరికి చూస్తే ఆ రేకులు అనేది అవుతున్నాయి, అవన్నీ తొలగించి అక్కడి నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ముందుకైతే రాలేని పరిస్థితిలో అంతా మెటీరియల్ ఉండిపోయింది, వాళ్ళు రాలేకపోతున్న పరిస్థితి ఉంది. వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి అంతా కూడా చూస్తే సీతారామరాజు ఇక కంట్రోల్లో అవుతుందని కూడా చెప్పుకోరు. కంట్రోల్లో వచ్చిన తర్వాతనే వీళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి సీతారామరాజు. దుర్గేష్, అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడే అగ్ని ప్రమాదాలకు సంబంధించిన వాళ్ళు మాత్రం మా దగ్గర పర్మిషన్స్ తీసుకోలేదు అంటున్నారు. కానీ ఏదైతే బిల్డింగ్ కట్టేటప్పుడు పర్మిషన్స్ అనే విషయంలో ఎన్ఓసి తీసుకోవాలి కదా, మరప్పుడు ఎందుకని అలా అనుమతులు లేకుండా ఇలా నిర్మాణాలు చేపడుతున్నప్పుడు ఇప్పుడు ఎక్కడైనా ప్రాణ నష్టం జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి? కానీ ఖచ్చితంగా ఇప్పుడు బిల్డింగ్ పర్మిషన్ తీసుకుంటున్నారంటే G+2 తీసుకున్నప్పుడు ఒక పర్మిషన్ ఉంటుంది, G+3-4కి వెళ్ళినప్పుడు పర్మిషన్ ఉంటుంది. G+3-4కి వెళ్తుంటే ఖచ్చితంగా సెట్ బ్యాక్ వదిలిపాల్సింది. కనీసం మినిమం ఒక 6-7 ఫీట్స్ అటువంటి ఉండదు. ఇప్పుడు మనం బిల్డింగ్ చూస్తున్నాం, ఇది సెట్ బ్యాక్ వెళ్ళినటువంటి పరిస్థితి, కనీసం లోపలికి ఏం వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ బిల్డింగ్ ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ ఒక ఫైర్ సంబంధించినటువంటి బండి వెళ్ళాలనుకుంటే, ఇంజన్ వెళ్ళాలనగా సెట్ బ్యాక్ లేనటువంటి పరిస్థితి. ఈ సెట్ బ్యాక్ లేకపోవడంతోనే ఇది ప్రమాదాలను కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితిలో ఉంది. అక్కడ మనం చూడవచ్చు ఈ రేకులన్నీ కూడా ఇల్లీగల్గా కట్టే సెట్ బ్యాక్ అంతా క్లోజ్ చేసి ఇలా మెటీరియల్ పెట్టుకొని వీళ్ళు షాపులు నడుపుతున్నారు. అంటే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరి ప్రాణాలను గాలి వస్తుంది, వీళ్ళకి ఏం తెలుసు? కనీసం ఇటువంటి దాంట్లో కూడా అధికారులు, GHMC అధికారులు నిద్రపోతున్నారా అని కూడా ప్రశ్నిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి లోకల్స్. ఎందుకంటే ఈ సెట్ బ్యాక్ కనీసం GHMC అధికారులు ఏం చేస్తున్నారు, ఈ బిల్డింగ్ కట్టినట్టే బిల్డింగ్ తర్వాత ఈ సెట్ బ్యాక్ ఉంటుంది, సెట్ బ్యాక్ అన్ని కూడా క్లోజ్ చేసి రేకులతో సెటిల్ వేసి ఇలా మెటీరియల్ నింపుకొని ఇట్లా వదిలిపెడుతున్నారు. అంటే ఇలా ప్రమాదం జరిగినప్పుడు కనీసం దాంట్లో ఉన్నటువంటి నలుగురు ఏ విధంగా తీసుకొస్తారు బయటికి, అందులో ఉన్నటువంటి ప్రాణాలు ఎవరు రక్షిస్తారు అనేది కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నట్టయితే ఈ మంటలన్నిటి కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళు ఎక్కడ మీరు ఉన్నారా, మీరు ఏమి ఉన్నారు పొద్దున్న జరిగింది 1:40 దాకా. అంత ఐడియా లేదు నాకు. మీరైతే ఉన్నప్పుడు ఆడ ఉన్నాం, పక్క చేస్తారు గ్రీన్ ఆపిల్ పక్క గ్రీన్ ఆపిల్. ఇక్కడ వెనకాల ఉందంతా గోదాం అనేది దుకాణం ఉంటుంది. దుకాణం అంటే గోదాం కూడా ఉంటుంది. ఏమేముంటుంది మెటీరియల్ అంతా? అంత ఐడియా లేదన్న. ఏముంటుంది మామూలుగా ఫర్నిచర్ వర్క్ ఉంటుంది, ఫర్నిచర్ వర్క్ ఉంటుంది. అంటే సీతారామరాజు లోపలంతా కూడా ఫర్నిచర్ సంబంధించిన మెటీరియల్ ఉంటుంది. ఫర్నిచర్ సంబంధించిన దాన్ని చూసుకుంటే దాంట్లో ఫోమ్కి సంబంధించి కానీ చెక్కలు కానీ ప్లాస్టిక్ ఐటమ్స్, చైర్లు అవన్నీ దాంట్లో ఉంటాయి. నిల్వ చేసినటువంటి గోదామ్స్ ఉంటాయి, షాప్స్ ముందట షాప్స్ ఉంటాయి, వెనకాల గోదాం ఉంటాయి. ఇవన్నీ గోదామ్స్ అవన్నీ మెటీరియల్ ఉందంటే ఖచ్చితంగా
వీళ్ళు సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రికాషన్స్ తీసుకోకపోవడంతో ఇటువంటి ప్రమాదాలన్నీ కూడా జరుగుతున్నాయి అని కూడా భావించాలి. ఎందుకంటే లోపల ఉన్నటువంటి నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అర్ధనాదాలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎట్లా అది బయటికి తీసుకొస్తారు, ఎప్పుడు తీసుకొస్తారు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉన్నది. వాళ్ళను బయటికి తీసుకురావాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అదంతా మనం చూడొచ్చు వెనకాలకు అని. ఇప్పుడు మనం ఇంతకు ముందు కూడా చూసాము, అటు ఒక వైపున గేట్ ఉంది, అటు కూడా